Hi friends, welcome to Telangana Exams YouTube channel. TGSRTC సూపర్వైజర్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? 84 ట్రాఫిక్ సూపర్వైజర్లు కానీ 114 మెకానికల్ సూపర్వైజర్ పోస్టులతో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ చూసి చాలామంది ఎగ్జైట్ అయితే అవుతున్నారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వస్తుంది అనుకుంటే ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు ఇది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి డిగ్రీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతున్నారు. ఇంత పెద్ద సిలబస్ చూసిన తర్వాత అది ఎక్కడ మొదలు పెట్టాలి, ఏది వదిలేయాలో తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. జనరల్ స్టడీస్ కానీ, ఆప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ ఇలా చాలా సిలబస్ ఉంది. ఎలా కంప్లీట్ చేయాలని టెన్షన్ పడుతున్నారా? డోంట్ వర్రీ, ఈ ఒక్క వీడియో మీ ప్రిపరేషన్ కావాల్సినటువంటి పూర్తి క్లారిటీని ఇస్తుంది. మీ కన్ఫ్యూజన్ని ఒక పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్గా మార్చడమే ఈ వీడియో టార్గెట్. ఏ సబ్జెక్టులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనిని చదవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ విడమర్చి చెప్తాను. అలాగే ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీ చేతిలో ఒక పక్కా యాక్షన్ ప్లాన్ అయితే ఉంటుంది. ఇది నా గ్యారంటీ. అయితే ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో క్విక్గా చూద్దాము. ఇది 200 మార్కులకి 200 ప్రశ్నలతో ఉండేటువంటి ఒక ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. టైం అనేది 3 గంటలు ఉంటుంది. ఇక అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీరు అన్ని ప్రశ్నలు కూడా ధైర్యంగా ఆన్సర్ చేయొచ్చు. ఇక సిలబస్ అనాలిసిస్లోకి దూకేద్దాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిలబస్లో ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే టీఎస్టీ వర్సెస్ ఎంఎస్టీ. చాలామంది ఏంటంటే టీఎస్సీ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఒకటి, ఎంఎస్టీ అంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఒకటి. ఈ సిలబస్లు ఈ రెండు పూర్తిగా వేరువేరుగా ఉన్నాయని చెప్పేసి కంగారు పడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఈ 2 పోస్టుల సిలబస్ కేవలం ఒక సెక్షన్లో మాత్రమే మారుతుంది. మిగతా అంతా కూడా 80% సేమ్ టు సేమ్ అనమాట. ఇక ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసరికి వీళ్ళకి 40 మార్కులకి న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, ఆప్టిట్యూడ్ ఉంటుంది. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసరికి ఎంఎస్టీ వీళ్ళకి 40 మార్కుల ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఒక్క తేడా తప్ప మిగిలిన 4 సబ్జెక్టులు కూడా అంటే సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ కానీ రెండింటికి కూడా కామన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు టీఎస్టీకి ప్రిపేర్ అవుతున్నా, ఎంఎస్టీకి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ వీడియో మీ ఇద్దరికి ఒకేలాగా ఉపయోగపడుతుంది. మేము 2 విభాగాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చెప్తాను నేను. ఇక సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ 60 మార్కులు మీ ర్యాంక్ని డిసైడ్ చేసేవంటే సబ్జెక్టు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీ ప్రిపరేషన్ జర్నీలో అన్నిటికంటే ముందు అత్యంత ఫోకస్తో చదవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సూపర్వైజరీ ఆప్టిట్యూడ్. ఎందుకంటారా, దీనికి ఏకంగా 60 మార్కుల వెయిటేజ్ అని ఉంది. ఇది మీ ర్యాంక్ని డిసైడ్ చేసేటువంటి ఒక కింగ్ మేకర్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ పెట్టేటువంటి టైంలో సగం కూడా దీని మీద పెట్టడం లేదు. కానీ ఇక్కడే మీరు మిగిలిన వాళ్ళకంటే లీడ్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అసలు ఈ సబ్జెక్ట్లో ఏముంటుంది అంటే ఇది మీ బుక్ నాలెడ్జీ కాదు, మీ ప్రాక్టికల్ థింకింగ్, మీ లీడర్షిప్ క్వాలిటీస్ని, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసేటువంటి ఇదనమాట. మిమ్మల్ని మీరు పూర్తిగా ఒక సూపర్వైజర్గా ఊహించుకొని ఈ ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో కీ టాపిక్స్ ఏముంటాయంటే మేము మొత్తం 4 కీ టాపిక్స్ కింద మన టెస్ట్లలో పెట్టాము. అదే నేను చెప్తాను ఒకసారి. ఒకటి టైం మేనేజ్మెంట్. ఇది ఏంటంటే ఒక డిపోలో బస్సుల షెడ్యూలింగ్ కానీ, సిబ్బందికి డ్యూటీలు వేయడం కానీ, అనుకోకుండా బస్సులు లేట్ అయితే ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి వాటి మీద ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి 3 బస్సులు బ్రేక్ డౌన్ అయినాయి. వాటిలో రిపేర్ చేయడానికి, ప్యాసింజర్లు ఇబ్బంది లేకుండా చూడటానికి మీరు ఏ పనులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అని అడగవచ్చు అనమాట. ఇక రెండోది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యల పరిష్కారము. స్టాఫ్ మధ్య గొడవలు వస్తాయి, తర్వాత ప్యాసింజర్స్ కంప్లైంట్లు ఉంటాయి, లేదా సడన్గా జరిగినటువంటి యాక్సిడెంట్లలో మీ సిచ్యువేషన్లలో మీరు ఒక సూపర్వైజర్గా ఎంత లాజికల్గా, ఎంత ఫాస్ట్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇక మూడోది బేసిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అంటే ప్రాథమిక నిర్వహణ సూత్రాలు అని ఉంటుంది. ప్లానింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్ ఇలాంటి మేనేజ్మెంట్ కాన్సెప్ట్లకు సంబంధించి ఆర్టీసీ ఆపరేషన్స్కి ఎలా అప్లై చేస్తారనేది అడుగుతారనమాట. మీ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్లను బెస్ట్గా ఎలా వాడుకుంటారనే యాంగిల్లో మిమ్మల్ని పరీక్ష పెడతారు. ఇక 4th వన్ వచ్చేసరికి లీడర్షిప్ క్వాలిటీస్. మీకు నాయకత్వ నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయి, మీ కింద పనిచేసేటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, మిగతా వాళ్ళని అందరినీ కూడా ఎలా మోటివేట్ చేస్తారు, మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఇంపార్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక 5వది ఏంటంటే డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యము. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సేఫ్టీకి సంబంధించిన విషయాల్లో కానీ, డబ్బుకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎంత వేగంగా
కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలరని కూడా ఈ విభాగంలో చూస్తారు. ఇవి కాకుండా ఇంకా కమ్యూనికేషన్స్ కానీ, తర్వాత మీకు అవి తెలిసి ఉండాలి, గుర్తులు తెలిసి ఉండాలి, రోడ్ సేఫ్టీ రూల్స్ తెలిసి ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మేము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి కోర్సులో పెడుతున్నాము. మొత్తము అప్పటికి 3-4 ఈ పెట్టేసాం, టెస్ట్లు కూడా పెట్టాను, ఇంకా మిగతాయి కూడా పెడతాను నేను. ఇక దీనికోసం ఏవేవో పుస్తకాలు వెతకడం కంటే కూడా ఒక సూపర్వైజర్ జాబ్ రోల్ అర్థం చేసుకొని రియల్ లైఫ్ సిచ్యువేషన్కి అప్లై చేస్తూ ఆలోచించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక మీ పోస్ట్ని ఫిక్స్ చేసేటువంటి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇది. ఇక్కడ టీఎస్టీ ఎంఎస్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా విడిపోతారు, వేరు అవుతాయి. 40 మార్కుల సెక్షన్ ఇది. మీ పోస్ట్కి సంబంధించిన కోర్ నాలెడ్జ్ని ఇది టెస్ట్ చేస్తుంది అనమాట. ఇందులో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ టీఎస్టీ కోసం అని చెప్పేసి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది అనమాట. ఈ టీఎస్టీ అభ్యర్థులు మీరు బేసిక్ అర్థమెటిక్స్ మీద గట్టి పట్టు అయితే సంపాదించాల్సి ఉంటుంది. ఇది దాదాపు ఎస్ఐసి లేదా ఎస్ఐ లేదా పీసీ ఇలాంటి ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉండేటువంటి స్టాండర్డ్ సిలబస్సే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి మెయిన్ సబ్జెక్టులు ఏంటంటే నెంబర్ సిస్టమ్ ఒకటి, సింప్లికేషన్స్ ఒకటి, శాతం అంటే పర్సంటేజ్లు ఒకటి, నిష్పత్తి అండ్ అనుపాతం రేషియో అండ్ ప్రొపోర్షనేట్ అదొకటి, తర్వాత సగటు యావరేజ్, లాభం అండ్ నష్టము ప్రాఫిట్ అండ్ లాస్, సాధారణ వడ్డీ చక్రవడ్డీ, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత కాలము అండ్ పని టైం అండ్ వర్క్, కాలము దూరము టైం అండ్ డిస్టెన్స్, ముఖ్యంగా బస్సుల వేగం కానీ, ప్రయాణ టైము, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇలాంటి ఆర్టీసీ రిలేటెడ్గా ఇట్లాంటి క్వశ్చన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్లో ఎంఎస్టీలో ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఇది ఎంఎస్టీ అభ్యర్థులు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఏమి ఉంటాయంటే ఈ 40 మార్కుల సెక్షన్ అనేది కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి టెక్నికల్ టర్మ్స్ మీద గ్రిప్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇక మీరు మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీలో చేసి ఉంటారు కాబట్టి ఆ చదివినటువంటి సబ్జెక్ట్, ఆ బేసిక్ కాన్సెప్ట్ల మీదే మీకు ప్రశ్నలు అనేవి వస్తాయన్నమాట. ఇందులో బేసిక్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే బస్సులకు సంబంధించి ఇంజన్లు కానీ, బ్రేకింగ్ సిస్టమ్లు, చాసిస్లు, తర్వాత సస్పెన్షన్స్, ఇలాంటి మెకానికల్ ఆటోమొబైల్ పార్ట్స్ మీద ఫండమెంటల్స్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. ఇక టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒక బస్సులో ఫాల్ట్ని ఎలా కనిపెడతారు, మెయింటెనెన్స్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీద ప్రశ్నలు వస్తాయి. అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్లో సేఫ్టీ, ఎఫిషియన్సీ, పెర్ఫార్మెన్స్ని పెంచడానికి ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ని మీరు ఎలా వాడుకుంటారన్నది దాని మీద కూడా ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ సెక్షన్లో మీరు దుమ్ములు రేపాలి అంటే మాత్రం మీ అకాడమిక్ బుక్స్ని ఒకసారి తిరిగేసి ప్రాక్టికల్ అప్లికేషన్ మీద మీరు ఫోకస్ పెడితే బెటర్ అనమాట. ఇక 40 మార్కుల రీజనింగ్ ఈజీగా స్కోర్ చేసేటువంటి సెక్షన్ ఇది. రీజనింగ్ సెక్షన్ 40 మార్కుల వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. ఇందులో మీరు కరెక్ట్గా చేస్తే మాత్రం మ్యాక్సిమం మార్కులు కొట్టడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అన్ని పోటీ పరీక్షలో ఉండేటువంటి కామన్ రీజనింగ్ ఎబిలిటీ టాపిక్సే ఇందులో కూడా ఉంటాయన్నమాట. మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ముఖ్యమైన టాపిక్స్ చెప్తాను చూడండి ఒకసారి. అనాలిసిస్ అండ్ క్లాసిఫికేషన్, పోలిక మరియు వర్గీకరణ, సిరీస్ కంప్లీషన్ అంటే నంబర్ లెటర్ సిరీస్ ఉంటాయి కదా అవి, కోడింగ్ డీకోడింగ్, తర్వాత బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు, తర్వాత డైరెక్షన్ సెన్స్ దిక్కులు, తర్వాత సిలాజిజమ్స్, తర్వాత ఫజిల్స్ ఏంటంటే బస్సుల రూట్ షెడ్యూలింగ్ లేదా సీటింగ్ అరేంజ్మెంట్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ అద్దము, నీటి ప్రతిబింబాలు ఇవి కూడా వస్తాయి అనమాట. ప్రతిరోజు కూడా కనీసం 1 గంట పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే ఎగ్జామ్లో టైం సేవ్ అవడమే కాదు అక్యురసీ కూడా పెరుగుతుంది. అలాగే ఫజిల్స్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి సినారియోలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ డైరెక్షన్ మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఈ రీజనింగ్ కానీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కానీ వీటికి ఆర్ఎస్ అగర్వాల్కి మించినటువంటి బుక్స్ లేవు అనమాట. ఇక తెలుగులో కూడా ఉన్నాయి కావాలంటే. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 30 మార్కులు మీ గెలుపు ఛాన్స్ను ఇచ్చేటువంటి సెక్షన్ ఇది. ఈ సెక్షన్లో 30 మార్కులకు ఉంటుంది. ఇది కేవలం ఇంగ్లీష్ భాషలోనే ఉంటుంది. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే భయపడే లైట్ తీసుకుంటారు, దీన్ని ముట్టుకోరు. కానీ ఇక్కడ మీరు ఈజీ మార్కులు సంపాదించడానికి కొన్ని మార్గాలు నేను చెప్తాను. అప్పుడే మీరు కాంపిటీషన్లో ఎడ్జ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామర్ బేసిక్స్ కానీ వొకాబులరీ మీద కాస్త ఫోకస్ పెడితే చాలు. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయంటే రీడింగ్ కాంప్రహెన్షన్. మీ దాంట్లో వస్తూనే ఉంటుంది రీడింగ్ కాంప్రహెన్షన్. మీ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా రాస్తూనే ఉంటారు. ఒక ప్యాసేజ్ చదివి దాని కింద ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అనేది. తర్వాత గ్రామరు, టెన్సెస్ కానీ, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సబ్జెక్ట్ వెర్బులు, అగ్రిమెంట్స్, ఇలాంటి బేసిక్ గ్రామర్ రూల్స్. తర్వాత వొకాబులరీ, సినానిమస్, సమానార్థాలు, ఆంటోనిమస్, వ్యతిరేక పదం, సెంటెన్స్ కరెక్షన్ అండ్ ఎర్రర్ డిటెక్షన్, యాక్చువల్ తప్పులు గుర్తించడం కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సరైన పదంతో ఖాళీలను పూర్తి చేయడము, ఇలాంటివి. పాత కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ని మీరు చూస్తే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది మీకు ఐడియా వస్తుంది. రోజు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అయితే కాంప్రహెన్షన్, వొకాబులరీ మీద రెండు కూడా మీకు ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ప్రయారిటీ 5th వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అంటే కరెంట్ అఫైర్స్. ఇవి
మార్కులకు ఉంటాయి. చివరిగా మీరు 30 మార్కులకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షను, ఇది సముద్రం లాంటి సిలబస్ అయినా సరే ప్లానింగ్తో చదివితే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కి 6 నుంచి 12 నెలల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించినటువంటి కొత్త స్కీమ్స్, మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఈవీలకు సంబంధించి చాలా స్కీమ్స్ వచ్చినాయి. అవి ప్రభుత్వ పాలసీలు కానీ టెక్నాలజీల మీద స్పెషల్ ఫోకస్ అనేది పెట్టండి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ వాటిలలో భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్రం, రాజ్యాంగం మీద బేసిక్ అవగాహన ఉండాలి. అలాగే ఎకానమీలో బడ్జెట్ కానీ ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు, ఇందులో కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అవన్నీ ఉంటే, ఇది ఉంటాయి కదా మన రోడ్లు, హైవేలు అట్లాంటికి సంబంధించిన అలాంటివి ఉండాలి. సైన్స్ బేసిక్స్ ఉండాలి. డైలీ లైఫ్లో కనిపించే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టాపిక్స్ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇతరాలు ఏంటంటే అవార్డులు, సంస్థలు, స్పోర్ట్స్, బుక్స్, ఆథర్స్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకోండి. ఈ సెక్షన్ కోసం మీరు రోజు న్యూస్ పేపర్ చదవాలి. అలాగే ఒక మంచి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని ఫాలో అవ్వండి. ఇంకా సిలబస్ అనాలిసిస్ అనేది మీ ప్రిపరేషన్కి ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నా. ఈ అనాలిసిస్ మీకు నిజంగా హెల్ప్ అయితే మాత్రం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కొట్టండి. చాలామంది 1000 మంది చూసినా కానీ 100 మంది లోపే లైక్ చేస్తున్నారు. లైక్ బటన్ ఇవ్వండి దయచేసి. ఇది మీలాంటి ఎంతోమంది అభ్యర్థులకి ఈ వీడియో చేయడానికి హెల్ప్ అయితే. మీకు ఏ సబ్జెక్ట్ ఇంకా కష్టంగా అనిపిస్తుంది, ఏ టాపిక్పై ఇంకా డౌట్స్ ఉన్నాయి, కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మీ కామెంట్స్ని బట్టి నెక్స్ట్ డీటెయిల్గా అనాలిసిస్ అనేది చేస్తాను. ఇక టీజీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి మరిన్ని వాల్యుబుల్ అప్డేట్స్, స్టడీ మెటీరియల్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోద్దు. అంతేకాదు మనము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ట్రాఫిక్ సూపర్వైజర్ కోర్సు నడిపిస్తున్నాము. చాలా విలువైనటువంటి సలహాలు, సూచనలు ఉన్నటువంటి వీడియోలతో పాటు సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి సంబంధించి మాక్ ప్రశ్నలు అన్నీ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాము. దీంట్లో సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి సంబంధించి స్పెషల్గా నేను వీడియోలు కూడా తయారు చేస్తున్నాను. మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను. దాదాపు 10 వీడియోల దాకా సూపర్వైజర్ యాప్టిట్యూడ్ మీదే ఉంటాయి. అవి కాకుండా మామూలు ప్రిపరేషన్ వీడియోలు అవన్నీ కూడా ఒక 10 దాకా ఉంటాయి. ఇవి కాకుండా మనకి గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అంటే ఓన్లీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి సంబంధించి మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ కోర్సులో జాయిన్ అయితే అవ్వండి. టీజీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ సిలబస్ చూడటానికి పెద్దగా అనిపించినప్పటికీ కూడా దాన్ని ఒక పద్ధతి ప్రకారం డివైడ్ చేసుకుంటూ చదివితే మాత్రం జాబ్ కొట్టడం అనేది అసాధ్యమేమీ కాదు. మరోసారి మీ స్టడీ ప్లాన్, ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఉందో గుర్తు చేసిన. ఫస్ట్ ఏంటంటే సూపర్వైజర్ యాప్టిట్యూడ్ 60 మార్కులు, ఇదే మీకు ర్యాంక్ డిసైడ్ చేసేది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టద్దు. సెకండ్ వన్ వచ్చేసరికి మీ కోర్ సబ్జెక్టు న్యూమరికల్ యాప్టిట్యూడ్, టీఎస్టీ లేదా ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ వాళ్ళకి పనికొస్తుంది. ఇక థర్డ్ వచ్చేసరికి రీజనింగ్ 40 మార్కులకి ఈజీగా స్కోర్ చేసేటువంటి సెక్షన్. ఫోర్త్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీషు 30 మార్కులు లీడ్ ఇచ్చే సెక్షన్ ఇది. అలాగే ఫైనల్గా ఫిఫ్త్ వచ్చేసరికి ఫైనల్గా జనరల్ నాలెడ్జ్ 30 మార్కులు రెగ్యులర్గా చదవాలి. ఈ పక్కా ప్లాన్తో, కరెక్ట్ స్ట్రాటజీతో, కన్సిస్టెంట్గా చదివి కష్టపడితే మాత్రం ఈ 198 పోస్టులలో ఒకటి ఖచ్చితంగా మీదైతే అవుతుంది. మీకు కావాల్సిన మొత్తం కూడా నేను తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఆ కోర్సులు అయితే ఇస్తున్నాను. కాబట్టి దాంట్లో అర్జెంటుగా జాయిన్ అయిపోండి. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.